ఈ సోది మాత్రం ఎంత స్పీడ్గా చెబుతామంటే, యేసు ప్రభు గురించి చెప్పమంటే అది చెప్ప. మీరు గమనించండి, సౌలు చెడ్డవాడే, కానీ ఆయన దేన్నైతే నమ్మాడో దాన్ని ఆయన నెరవేర్చడానికి ప్రయాణము చేసి దమస్కు పట్టడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. అది మంచిదా చెడ్డదా అన్నది తర్వాత, కానీ ఆయన నమ్మిన దాన్ని అందరికీ తెలియచేయటానికి. మనం అలాగెళ్తున్నావా? అలాగెళ్తున్నామండి. పక్కోళ్ళకి అది చెప్పం, పక్కోళ్ళకి చెప్పం. సిగ్గు. దయచేసి సౌలు లాంటి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించక ముందు సౌలు లాంటి జీవితము మన క్రైస్తవ జీవితంలోనే ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు తిరస్కరింపబడిన వ్యక్తి. మనము దేవుని సన్నిధికి వస్తూ కూడా తిరస్కరింపబడితే ఫలితం ఏంటి చెప్పండి? ఆ పిల్లోడు రోజు స్కూల్కి వెళ్తాడు, ఎప్పుడు చూసినా ఫెయిల్ అవుతాడు. ఏం చేస్తున్నాడు ఆడు? రోజు స్కూల్కి వెళ్తాడు, కానీ ఏమవుతున్నాడటండి? అంటే ఏమవుతున్నాడు? చదవటం లేదా? అది మనమంతే. ప్రతి ఆదివారం చర్చికి వస్తాం, ఏమీ తెలియదు. మీకు చెప్పనా? ఆదికాండం తీయమంటే టక్కుని తెస్తామా? ప్రకటన గ్రంథం తీయమంటే టక్కుని తెస్తామా? ఇప్పుడు నేను యోవేలు గ్రంథం అన్నాం అనుకోండి, ఈ బైబిల్ని తిరగేసి అది ఎక్కడుందో దొరకదు. ఎందుకంటే మధ్యలో ఉంది అది. రోజు చదివినోడికైతే తెలుస్తుంది. ఈ కంగారులో బైబిల్ చింపేస్తా అంటే చదవటం లేదు బైబిల్. దేవుని యొక్క ఆజ్ఞకు మనం ఏంటంటే లోబడటం లేదు. సౌలు చేసేది చెడ్డదే, కానీ ఆయన పై అధికారులు చెప్పిన దానికి ఆయన లోబడి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడటండి? దమస్కు పట్టణానికి వెళ్తున్నారు. ఆ లోబడకుండా నీవు దేవుని సన్నిధికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటి. నేను మిమ్మల్ని తిట్టడం లేదు, ఇంకోసారి మీరు పిలిచినా పిలవకపోయినా ఐ డోంట్ కేర్, కానీ నిజం చెబుతున్నా, సత్యాన్ని చెబుతున్నా. ఈ రోజుల్లో యేసును నమ్మిన ప్రతి ఒక్కడు కనీసం ఒక్క వ్యక్తికైనా చెప్పుంటే కదండి, ఒక్క వ్యక్తికైనా చెప్పుంటే ఎంతమంది? ఈ గ్రామం మొత్తమే, చుట్టుపక్కల గ్రామాలంతా ఆ రక్షణలోనికి వచ్చింది. కాబట్టి మన జీవితము, ఆత్మీయ జీవితము తిరస్కరింపబడిందా లేకపోతే అంగీకరింపబడిందా? ఆ భక్తుడైన పౌలు